హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనిత క్రియేషన్స్. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో ఆసక్తికరమైన సన్నివేశాలు అయితే చోటు చేసుకున్నాయి. సో జ్యోష్ణ సూరజ్లపై మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. సో అవి నవ్వులు పోయించాయి మాట. ఇక కార్తీక్ కాంచన వీళ్ళందరి విషయంలో అయితే చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇక లాస్ట్లో అయితే శివనారాయణ దక్షిణామూర్తి గుడిలో కలుసుకోవటం చాలా ఉత్కంఠభరితంగా సాగింది. సో మరి చూడాలండి ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి జరుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఇక సీన్ స్టార్టింగ్లో జ్యోత్స్న సూరజ్ ఇద్దరు కూడా వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడు సూరజ్ అయితే శారీ చూపించి దీన్ని కాల్ చేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. దీని ధర నీకు తెలుసు, కానీ ఈ లైటర్కి మాత్రం దీని ధర తెలియదు మేడం అని చెప్పి సూరజ్ అనగా, రే సూరజ్ ఆగరా అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. నా చీరకు ఏమైనా అయితే నీ పని నేను చూస్తాను రా అని చెప్పేసి అంటుంది. నీ చీరకు ఏమైనా అయితే మీరు ఒక పని చేయాలి మేడం అని చెప్పేసి సూరజ్ అనగా, ఏం చేయాలి అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. నా షర్ట్ ఉతికి ఇవ్వాలి. అవును, నా షర్ట్ ఉతికి ఇవ్వాలి అని చెప్పేసి సూరజ్ అంటాడు. నాకు ముందే తెలుసురా, చాలా డేస్ బ్యాకే తెలుసు. రే సూరజ్ ఆగు, ఈ విషయంలో మా ఇంట్లో అందరికీ చెప్తాను అని చెప్పేసి జ్యోత్స్న అనగా, చెప్పండి, నేను చెప్పాల్సింది నేను చెప్తాను అని చెప్పేసి అంటాడు. నువ్వేం చెప్తావు అని చెప్పేసి అంటే, మీరు చెప్పండి, నేనేం చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. గీత ఎలా వచ్చింది, తాళం ఎవరు వేశారు, క్యారేజ్ ఎవరు పంపించారు, సో ఇవన్నీ కూడా నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. మా దగ్గర అన్ని వివరాలు ఉంటాయి, ఇంకా ఏది మర్చిపోలేదు అని చెప్పేసి అంటే, వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. నీ షర్ట్ నేను ఉతుకుతాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఒప్పుకుంటుంది. నీకు తోచింది చేసుకో, ఎక్కడికి వెళ్ళాలో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాలో నాకు చెప్పొద్దు, నీలాంటి వాళ్ళ బెదిరింపులను నేను భయపడను అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో శౌర్య అయితే వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల కాంచన అయితే వచ్చి, నిద్రపోతున్న అమ్మాయిలే అని చెప్పేసి అంటుంది. నిన్నే పిలుస్తున్నాను, నా పేరు నిద్రపోతున్న అమ్మాయి కాదు. ఏమైంది మేడం, ఇంకేమవుతుంది, పుస్తకాలు ముందు పెట్టుకుని నిద్రపోతుంది అని చెప్పేసి కార్తీక్తో అయితే అంటుంది కాంచన. నాకు చదవడం తప్ప ఇంకో పని లేదు శౌర్య, అలా మాట్లాడకూడదు, నాకు చదవాలని లేదు నాన్న. అయితే ఉదయం చదువుతావా అని చెప్పేసి దీపానక్క, నేను అసలు చదవను, చదువు మానేసి ఇంట్లో పాత్రలు తోముతావా అని చెప్పేసి కాంచన అంటుంది. నేను ఉద్యోగం చేస్తా, నువ్వు 4వ తరగతి చదువుతున్నావు, నేను MBA చదువుతున్నానని చెప్పట్లేదు, నేను 4వ తరగతి చదువుతున్నానని చెప్తున్నాను. 4వ తరగతి చదివిన వాళ్ళకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఏమన్నావు? అవును, ఆయనకు ముద్దు పెడితే నాకు ఉద్యోగం ఇస్తాడు. ఆయన నీతో ఎలా ఉన్నాడా? నేను ఎవరికి చెప్పకపోతే ఉద్యోగం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? 5వ తరగతి చదివిన అమ్మకే ఉద్యోగం ఇచ్చాడు కదా, CEO పదవి కూడా వచ్చింది. నాకు మేనేజర్ పోస్ట్ ఇవ్వడా? ఇదేంటి రౌడీ, అమ్మ మీద సెటైర్లు వేస్తున్నావా అని చెప్పేసి కార్తీక్ అనగా, కాదు నాన్న, నేను ఆఫీస్కి వచ్చినప్పుడు అన్నీ చూశాను, అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. స్కూల్కి వెళ్ళి చదివి పెద్ద ఉద్యోగం చేసే బదులు ఇప్పుడే ఉద్యోగానికి వెళ్తే అమ్మ నాకు కావాల్సినవన్నీ ఉంటుంది. అందుకే పిల్లల దగ్గరే ఉంచమన్నాను. నువ్వు ఆఫీస్కి తీసుకెళ్ళావు, అక్కడ అన్నీ చూసింది, ఇప్పుడు అలా మాట్లాడుతుంది అని చెప్పేసి కాంచన అంటుంది. బావా, దీన్ని ట్యూషన్లో పెట్టేయాలి అని చెప్పేసి దీప అంటుంది. అప్పుడే బాగా చదువుతుంది అని కూడా అంటుంది. నేను చదువుకోలేదు అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? మా మిస్కి మా అమ్మ CEO అని చెప్పాను. నీ అమ్మ ఏం చదివింది అని అడిగింది. 5వ తరగతి చదివిందని చెప్పాను. అది చెప్పగానే మా మిస్ నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారని అడిగితే 5వ తరగతి CEO అవుతుందని తెలియదని ఉంది, అందుకే నేను చదువు మానేసి ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నాను. సరే చేయొచ్చు, కానీ ముందు హోంవర్క్ పూర్తి చేయి. పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకు ఎవరు చూసుకుంటారు? నేను నీ అమ్మమ్మని కాదు, నువ్వే మా అమ్మ అయ్యావు. అయితే హోంవర్క్ చెయ్యి. రౌడీ, చాలా మాట్లాడుతున్నావు, లోపలికి వెళ్దాం. నేను చదవను, నిద్రపోతాను. చదువు విషయంలో ఎందుకంత మొండిగా ఉంటుంది? చదువుకోండి కదా, నేను మాట్లాడతాను. దీప, నువ్వు వెళ్ళి పడుకో, నాకు కొంచెం పని ఉంది అత్తయ్య అని చెప్పేసి అంటే, ఆ పని ఆఫీస్లో చేసుకోవచ్చు, ఇంటికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె CEO కదమ్మా అని చెప్పేసి కార్తీక్ అనగా, నీ భార్య చెప్పినట్టే చేయకు, ఆమె కడుపులో ఒక బిడ్డ మోస్తుంది, తల మీద ఇంకో భారం మోసుకోవాల్సిన అవసరం లేదు. బ్రతకాలంటే పని చేయాలి, నేను వద్దనట్లేదు, పని చేయకూడదని కాదు, బ్రతకకూడదని కూడా కాదు. ఆఫీస్లో 8 గంటలు, నిద్రకు 7 గంటలు, వ్యక్తిగత పనులకు 5 గంటలు, ఇంకా నీకు 4 గంటల సమయం మిగిలింది. నీ జీవితం అంతా లెక్క వేసుకుంటూ నువ్వు నిజంగా బ్రతికే సమయం చాలా తక్కువగా ఉంటుంది. సమయాన్ని మర్చిపోయి మనస్ఫూర్తిగా జీవించడంలోనే అసలైన ఆనందం ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత వయసు వచ్చినా, రోజులో కొంత సమయం భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కేటాయించాలి అని చెప్పేసి కాంచన దీప వెళ్తుతో అయితే అంటుంది. మీలో ఎవరైనా ఒకరు లేకపోయినా ఆ జ్ఞాపకాలతోనే మిగిలిన జీవితాన్ని గడపగలుగుతారు. అమ్మ, మీ కొడుకు కూడా ఇదే మాట అంటే నువ్వేమంటున్నావురా అని చెప్పేసి కాంచన అడుగుతుంది. అని చెప్పేసి అనగానే ఇక నెక్స్ట్ సీన్లోకి అయితే వెళ్తుంది.
నీ షర్ట్ నేను అసలు తాకను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్పను. నీలాంటి బెదిరింపులకు జ్యోత్స్న భయపడదు అని చెప్పేసి అంటే, డియర్ ఏంట్రా బాబు, జ్యోత్స్న ఫోన్లో ఏదో చెప్పింది, నేను మాత్రం నువ్వు మంచి మనిషివి అని చెప్పాను అని చెప్పేసి గ్రాని అంటుంది. నువ్వు అనుకున్న అర్థంలో కాదు మేడం, చెప్పిన దాని గురించి అన్నాను. ఎందుకు, ఇందులో ఏమైనా తప్పు ఉందనుకుంటున్నావా? ఇందులో ఎలాంటి తప్పు లేదు, అది పొరపాటున జరగలేదు. నువ్వు బాగా తెలిసేలా కావాలనే పోసావు, అవునా? అంత షాక్ అవ్వాల్సిన పని ఏముంది మేడం, నిన్ను కనుగట్టిన తర్వాతే ఆమె పోసింది కదా అని చెప్పేసి అంటాడు. అమ్మో, వీడన్నీ చూసేసినట్టున్నాడు అని చెప్పేసి పారిజాతం అయితే మనసులో అనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు, ఆమె నీకు కన్ను కొట్టడం ఏంటి, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, వదిలే అని చెప్పేసి పారిజాతం అనక, జ్యోత్స్న నీకు కన్ను కొట్టలేదు, నేను ఏమీ చూడలేదు, ఆమెను చీర తీసేయమని చెప్పు, చీర తీసేయమని చెప్పు అని చెప్పేసి అంటే, సారీ చెప్పడానికి చక్కెర ఎందుకు తెచ్చావు, ఇలా రుద్దితే అది పోదు, ఇలా చేస్తే పోతుందని అనుకుంటున్నావా? అసలు పోదు, నాకు సరిగ్గా చోట ఇవ్వడం లేదు, నువ్వు తీసేయాలి. స్నాక్సా? నేనే తీసేస్తా. జ్యోత్స్న త్వరగా షర్ట్ తీసేస్తున్నాను అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. నా బట్టలతో బాగా రుద్దు అని చెప్పేసి అక్కడే కూర్చున్న సూరజ్ అయితే అంటూ ఉంటాడు. జ్యోత్స్న అలా రుద్దకు, తీసే, అతని నీ చీర నేను తీసేస్తాను, నన్ను చంపేస్తున్నావురా, ఎవరైనా చూస్తే అంటే మెల్లగా, ఎక్కడికి ఎవరూ రారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పేసి అంటాడు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసావే అని చెప్పేసి గ్రాని అంటుంది. నేను షర్టు రుద్దుతున్నానని అనుకుంటున్నారు, అదే నిజం, మా ఇంట్లో ఎలా ఉండాలో మాకన్నా నీకే బాగా తెలుసురా అని చెప్పేసి పారిజాతం అంటుంది. చాలా బలంగా రుద్దకు, షర్టు పాడవుతుంది అని చెప్పేసి అనగానే, బలంగానే రుద్దాలి, ఇలా రుద్దితేనే బాగుంటుందని అనుకుంటున్నావా? ఇలా రుద్దితే మరకపోతుంది, రుద్దకపోతే ఎలా పోతుంది? మన ఏరియా ఏది అని చెప్పేసి పారిజాతం అనక, మనం ఎక్కడుంటే అదే మన ఏరియా అని చెప్పేసి సూరజ్ అంటాడు. స్నాక్స్ తినండి అని చెప్పేసి అంటే, ఈ చల్లటి రాత్రిలో స్నాక్స్ తింటూ మ్యూజిక్ వింటే చాలా బాగుంటుంది అని చెప్పేసి సూరజ్ అంటాడు. మ్యూజిక్ ఎక్కడుంది అని చెప్పి పారిజాతం అనక, నేను షర్ట్ను లయబద్ధంగా రుద్దుతున్నావు కదా, అందుకే నాకు మ్యూజిక్ వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. వావ్, నేను షర్టు రుద్దుతున్నా కూడా నీకు సంగీతం వినిపిస్తుందా? ఏమి మ్యూజిక్ సెన్స్ అయ్యా అని చెప్పేసి పక్కనే పారిజాతం అనుకుంటూ ఉంటుంది. నువ్వు త్వరగా రుద్దు, షర్ట్ తెల్లబడే వరకు ఇతను వదిలిపెట్టడు. మీరు స్నాక్స్ తినండి. తింటున్నాను, ఆపకు, షర్ట్ పూర్తిగా శుభ్రం కావాలి. అవుతుంది, ఇదిగో నీ షర్ట్ తీసుకో అని చెప్పేసి అంటాడు. బాగా రుద్ది వేసుకో, నా చీర నాకు ఇవ్వు అని చెప్పేసి ఇక జ్యోత్స్న చీర అయితే లాగేసుకుంటుంది. థ్యాంక్ యూ జ్యోత్స్న అని చెప్పేసి సూరజ్ అంటాడు. నా షర్ట్ రుద్దడానికి నీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు అని చెప్పేసి అంటాడు. పర్లేదు నా ప్రియమైన సూరజ్ అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటావు. నాకు అలాగే. గుడ్ నైట్. రా రాణి, స్నాక్స్ తిను, చాలు తినడం, ఇది తీసుకో. సూరజ్తో ఉంటే ఇలాగే జరుగుతుంది, నాతో షర్ట్ రుద్దితే కూడా ఇలాగే ఉంటుంది. ఎదుటి వారికి ఇలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. షర్ట్ ఎలా ఉంది? నువ్వు అనుకున్నంత బాగుందా? అద్భుతంగా ఉంది. నీ జ్ఞాపకంగా నేను నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి సూరజ్ అంటాడు. ఫ్రేమ్ కట్టించి గోడకు వేలాడదీయు. మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇతనికి ఇంకా సరిపోలేదు, ఇంకొంచెంలో ఏడుస్తాడు. పదండి వెళ్దామని చెప్పేసి ఇక గ్రాని అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది జ్యోత్స్న తీసుకుని. నీ ఆత్మగౌరవమే నీ గుర్తింపు, అదే నాకు నచ్చుతుంది. నీ మెడలో 3 ముళ్ళు వేయేసే వరకు నిన్ను వదలను. నా డియర్ షర్ట్ని ఎంత బాగా రుద్దిందో అని చెప్పేసి సూరజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. చెప్పు డియర్, నిన్నే అడుగుతున్నాను, అది నీది కాదా? నాతో మాట్లాడి డియర్, నీ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది, ఎవరు చూడు అని చెప్పేసి కార్తిక్ కాంచనతో అంటాడు. ఎవరు చూడు అని చెప్పేసి అంటే, డాడీ వీడియో మెసేజ్ పంపించాడు, చూడు అంటే, ఎవరు చూసినా పర్లేదు, నువ్వే ఓపెన్ చేయి అని చెప్పేసి కాంచన అంటుంది. నీ ఫోన్కు వచ్చిందంటే అది నీ వ్యక్తిగత మెసేజ్ అయ్యి ఉంటుంది, నేను ఎందుకు ఓపెన్ చేయాలి అని చెప్పేసి కార్తిక్ అంటాడు. పద దీప, మనం వెళ్ళి పడుకుందాం, నువ్వే చూడు అని చెప్పేసి అంటాడు. రా దీప, మనం ఎందుకు ఇక్కడ ఉండాలి, ఒక్క నిమిషమైనా ఏం పంపించారో చూద్దాం, మీరే చూడండి అత్తయ్య. అదే చెప్తున్నాను దీపా, చూడు, నీ భర్త పొరపాటున నా ఫోన్కి పంపి ఉంటాడు, అంతకంటే ఇంకేమీ లేదు. సరే ఓపెన్ చేసి చూద్దాం. కాంచన, ఎలా ఉన్నావు? నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు, మాకు తెలుసు. దేవుడు ఇంకా నాపై కరుణ చూపించాడు. మీ అందరి కోసం నా ఆపరేషన్ విజయవంతం చేశాడు. ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడు నేను బాగున్నాను, పూర్తిగా కోలుకున్నాను. రేపు ఇండియాకు వస్తున్నాను, వచ్చాక మీ అందరినీ కలుస్తాను, ముందు నిన్నే కలుస్తాను, బాయ్ అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ కార్తిక్, నిజమే దీప, ఈ వీడియో నాకు పంపించారు, పొరపాటున మా అమ్మ ఫోన్కి వెళ్ళుంటుంది, ఇప్పుడు అంత స్పష్టంగా అర్థమైంది. ఇంతకాలం మీ కూతురు మిమ్మల్ని ఆట పట్టించింది, ఇప్పుడు మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా అని చెప్పేసి కాంచన అయితే అంటుంది. సరదాగా అన్నానమ్మా, ఇందులో ఆట పట్టించడం ఏముంది? నాన్నకు నీ మీద ఎంత ప్రేమో చూడు, నీ కోసమే వస్తున్నాడు, నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళే అన్నీ చెప్తున్నాయి, చిన్న చంద్రుడిలా వెలిగిపోతుంది అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఆయన ఆపరేషన్ విజయవంతం కావడమే ఇందుకు కారణం, నాకు చాలా సంతోషంగా ఉంది, అది నీ ముఖంలో
ఎపిసోడ్లోనే కనిపిస్తుంది. ఆయన రేపు ఇక్కడికి వస్తాను అన్నారు, రేపు ఇక్కడికి వెళ్ళొద్దు, అది ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటే, నీకోసమే వస్తున్నారు, ఎవరిని కలవడానికి వస్తున్నారో నాకు చెప్పారు, వాళ్ళనే ముందుగా కలుస్తారు, మనం త్వరగా కలుద్దాం అని చెప్పేసి అంటారు. నువ్వు రేపు ఇక్కడే ఉండు అని చెప్పేసి కాంచన అనగానే, నాకు రేపు గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటారు. ఎందుకు? జ్యోత్స్నకి పూజ ఏదో చేయించాలని అనుకున్నారు. అది నీకు ఎవరు చెప్పారు? మీ నాన్న దీప చెప్పిందా? భార్యాభర్తలు కలిసి ఉండాలని నువ్వే చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావు? మేమిద్దరం కలిసి రేపు గుడికి వెళ్తాం. దీప, నువ్వు పూజ చేయించాలని అన్నావు కదా, అది ఉదయాన్నే ముగించేసి త్వరగా గుడికి వెళ్దాం, ఆ తర్వాత నాన్నను కలుద్దాం అని చెప్పేసి అంటాడు. సరే పదండి పడుకుందాం అని చెప్పేసి దీప అంటుంది. గుడ్ నైట్ అత్తయ్య. ఆమెకు గుడ్ నైట్ చెప్పొద్దు, ఈ రాత్రి ఆమెకు నిద్ర పట్టదు, రేపు ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పొండి, సరే వెళ్తున్నాను అని చెప్పేసి కార్తిక్ అంటాడు. నాకు నువ్వు వద్దు అనుకున్నాను, కానీ నేను ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు. నీ భార్యగా నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను? దేవుడి దయ వల్ల అన్నీ మంచిగానే జరిగాయి. కార్తిక్ చెప్పినట్టే ఈ రాత్రంతా నాకు నిద్ర రాదు, రేపు ఉదయం కోసం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పేసి కాంచన అయితే అనుకుంటూ ఉంటుంది. అందరికీ ఏర్పాట్లు చేయండి, పూజారి గారు ఉన్నారు, పూజారి గారు వస్తున్నారు, నమస్కారం అయ్యా అని చెప్పేసి గుడికి వెళ్ళిన వీళ్ళందరితో, శివనారాయణ వీళ్ళందరితో పూజారి అంటాడు. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి వచ్చారు, రావాలని అనుకున్నాను కానీ కుదరలేదు. దేవుడి పట్ల కూడా నా బాధ్యత ఉంది కదా. అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. మీలాంటిదే పెద్ద కుటుంబం, 10 మంది ఆకలి తీర్చడం గొప్ప పుణ్యం అని చెప్పేసి శివనారాయణ అనగా, అది ఎవరు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పాలి, లోపలికి వెళ్ళి వారికి ధన్యవాదాలు చెప్తాం, రండి బ్రదర్ అని చెప్పేసి అంటారు. పూజారి గారు, బయట ఉన్న కుటుంబం ఎవరు? వాళ్ళే అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు, పదండి. మాలిని అని చెప్పేసి గ్రాని అయితే షాక్ అవుతూ ఉంటుంది. పారిజాతం, ఇవన్నీ చూస్తున్నది నిజం, ఇంతనేనా? తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా చేసుకుంటున్నట్టున్నారు. అయ్యో, మీకు ఎంతమంది పిల్లలు? 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని చెప్పేసి దక్షిణామూర్తి మాట్లాడుతూ ఉంటాడు పూజారితో. మీ అబ్బాయి పేరు ఏమిటి? నా కూతురు కోసం ఈ శాంతి కార్యక్రమం చేస్తున్నాను, అయితే ఆమె పేరు చెప్పండి. మా అమ్మాయి పేరు సుమిత్ర, మా అల్లుడి పేరు దశరథ, మా మనవరాలు పేరు జ్యోత్స్న వాళ్ళందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అయ్యా, నైవేద్యాన్ని పరమేశ్వరుడికి సమర్పించండి. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయితే అవుతుందండి. సో ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సో ఈరోజు ఫుల్ వీడియో రివ్యూ అయితే చూద్దామండి. కార్తీక దీపం ఎపిసోడ్లో భావోద్వేగాలు, సరదా సన్నివేశాలు, అలాగే కథను మలుపు తిప్పే కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో ముందుగా సూరజ్ జ్యోత్స్నపై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక సూరజ్ జ్యోత్స్నతో షర్ట్ ఉతికించడం ఆహ్లాదకరంగా మారింది, ప్రేక్షకులకు అయితే నవ్వులు పూయించారు. ఇక నెక్స్ట్ సందర్భంలో కార్తీక్ కాంచన మాటలు అయితే చాలా ఎమోషనల్గా అయితే ఉంది. కాంచన తన భర్త ఇంకా వస్తున్నాడని అయితే ఆనందంలో ఉంది. ఇక భార్యాభర్తల సంబంధం గురించి వివరించడం కూడా సో ఎంతో ఆహ్లాదకరంగా మారింది. ఇక నెక్స్ట్ గుడి సీన్లో అయితే శివనారాయణ దక్షిణామూర్తి ఎదురు పడతారు. సో వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎదురు పడడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూసుకుందాము. ఇంకా టోటల్గా చెప్పాల్సిన వస్తే, పాయింట్స్లో చెప్పాల్సి వస్తే, ఈ కథను కీలక మలుపు తిప్పే అవకాశాలు చోటు చేసుకున్నాయి. జ్యోత్స్న సూరజ్ల మధ్య జరిగిన ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, కాంచన జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. మరోవైపు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణలు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇక పూర్తి ఎపిసోడ్ హైలైట్స్ను ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవే ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ హైలైట్స్ అండి. ఈరోజు ఎపిసోడ్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు సీరియల్ రివ్యూస్ కోసం మణిత క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ క్యాచ్ యు లేటర్. బై బై.